యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయము 16వ వచనం మధ్యలో మాట, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. చదివిన వాక్య భాగంలో ప్రభువు తనను ఆశ్రయించిన వారికి ఒక మాటను సెలవిస్తున్నారు. అదేదనగా, వారు ఎరుగని త్రోవలో నేను నడిపిస్తాను. నిజమే. ఈ మాటను చూస్తూ ఉన్నట్లయితే సంవత్సర ప్రారంభంలో ఎన్నో ఆలోచనలతో, ఎన్నో సంకల్పాలతో, ఎన్నో ఉద్దేశాలతో దినాలను ఒకదాని వెంబడి ఒకటి జరిగిస్తూ వచ్చి ఉన్నాం. అయితే ఆ దినములు జరుగుతూ ఉండగా రేపటి దినమున ఎలా ఉంటుంది అన్న సంగతి ఎవరికీ తెలియదు. అయితే ప్రభు అంటున్నారు, వారి ఎరుగని త్రోవలో నేను వారిని నడిపించుతును. ఈ సంవత్సరం అంతా అనేకమైనటువంటి మార్గాలలో మనకి తెలియని, మనం ఎరుగని, మునుపెన్నడూ చూడనటువంటి మార్గాల్లో, కార్యాల మధ్య ఆయన నడిపిస్తూ వచ్చారు. దాని అర్థం, దేవుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు, సర్వమును ఎరిగినవాడు. అయితే మనిషి ఆ విధంగా కాదు. దేవుని స్వరూపంలో రూపించబడినప్పటికీ దైవత్వమును ఇంకా మనిషి పొందుకోలేదు. ఆయన ఆకారంలో, ఆయన రూపంలో రూపించబడి ఉన్నాము, కానీ ఆయన మనసును ఎరిగి, ఆయన ఉద్దేశానుసారంగా, ఆయన ఆత్మశక్తి చేత నింపబడి పరిపూర్ణ స్థాయికి ఎవరు చేర్చబడలేదు. ప్రభు అంటున్నారు, అందుకే ఏ నరుడు కూడా దేవునికి సమరూపము కాలేడు కానీ, దేవుని కంటే గొప్పవాడు కాలేడు కానీ, దేవునికి సమరూపమైనటువంటి ఆత్మీయతను పొందుకోవాలని ప్రభు చెప్తున్నారు. అయితే నేటి దినాన వారి ఎరుగని త్రోవలో నేను నడిపిస్తాను అని చెప్తున్న ప్రభు ఎలాగ నడిపిస్తాడు? నిజమే, మనకి రేపొద్దున ఏం జరుగుతుంది, ఏ మార్గంలో వెళ్తాము అన్న సంగతి తెలియదు. ఒక పని కొరకు ఒక దారిలో వెళ్తూ ఉంటే ఆ దారి ట్రాఫిక్ వలనో లేదా దారిని సరిచేస్తున్నారనో బ్యారిగేడ్స్ కట్టి ఇటు వెళ్ళకూడదు అని అన్నప్పుడు ఆ దారి కాకుండా మరలా వేరొక దారిని ఎంచుకొని వెళ్ళవలసి వస్తుంది. అనగా అక్కడ ఏం జరుగుతుందో, దారిలో ఎలా ఉందో అనే సంగతి ప్రయాణిస్తున్నటువంటి మనుషులకు తెలియనే తెలియదు. ప్రభు అంటున్నారు, అందుకే మీరు ఎరుగని త్రోవ నేను నడిపిస్తాను. మీకేం చేయాలో మీకు అర్థం కావట్లేదు కదా, ఎలా నడిపించాలో, ఎటు అడుగు వేయాలో మీకు తెలియపరచబడట్లేదు కదా. మీ జీవితం ఎందుకేలాగా బాధలకు, ఇబ్బందులకు, నలచబడుటకు అనుమతించబడుతుందో, ఆ పరిస్థితిలో ఎలాగ ఎదుర్కోవాలో, సహించాలో, ఓర్చుకోవాలో, దేవుని మీద ఎలా ఆనుకోవాలో మీకు తెలియట్లేదు కదా. అందుకే నేను మీకు తెలియచేస్తాను. మీరు ఎరుగని త్రోవే, ఖచ్చితంగా మీకు తెలియదు, కానీ నేను మీకు తెలియచేస్తాను. ఏం తెలియచేస్తారు? ఎరుగని త్రోవలో మనకేం కావాలి? సరైనటువంటి నడిపింపు కావాలి. ఎరుగని త్రోవలో మనకేం కావాలి? చక్కటి ఆలోచన కావాలి. ఎరుగని త్రోవలో మనకేం కావాలి? ధైర్యము కావాలి. ఎరుగని త్రోవలో మనకేం కావాలి? నిశ్చయత కావాలి. ప్రభు వీటన్నిటిని మనకు అనుగ్రహిస్తాడు. ఎలా అనుగ్రహిస్తాడు? మనం రెండు విషయాలను చూద్దాం. ఎరుగని త్రోవలో ఆయన ఎలాగ మనకి మార్గాన్ని తెలియచేస్తాడు అన్న విషయానికి మనం కీర్తనల గ్రంథం 119వ కీర్తన 105వ చరణంలో చూస్తాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎంతో శ్రేష్టమైనటువంటి మాట. ఆయన వాక్యము మన పాదాలకు దీపము మరియు మన త్రోవలకు అది వెలుగుగా ఉంది. మనం ఒక మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆ మార్గం మనకు తెలియపరచబడాలి అంటే మొట్టమొదటిగా ఆ మార్గం మీద వెలుగు ఉండాలి. వెలుగు లేకుండా చీకటిలో నడవడం అనేది ఎంతో కష్టమైనటువంటి పని, అది దుర్లభము కూడా. ఒకవేళ ఆ సాహసం చేద్దామని ప్రయత్నం చేస్తే నిశ్చయముగా వారు గోతులో పడతారు. వారిని లేవనెత్తడానికి కూడా వారు అక్కడ ఉన్నారు అన్న సంగతి కూడా ఎవరికి ఎరుగని వారుగా మిగిలిపోతారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీ మార్గాలకు, మీ త్రోవలకు నా వాక్యమే వెలుగు. కనుక వాక్య ఆధారంగా మనము ముందుకు నడవాలి. ఎన్నో విధాలైనటువంటి బోధలు, ఎన్నో విధాలైనటువంటి క్రమాలు, ఎన్నో విధాలైనటువంటి ఆరాధనలు, ఎన్నో విధాలైనటువంటి దైవత్వాలు. అయితే వీటన్నిటిలో మనం గుర్తించాల్సింది వాక్యానుసారంగా మనము త్రోవను ఎన్నుకోవడం, వాక్యాన్ని అనుసరించి త్రోవలో నడవడం. దీపం లేకపోతే చీకటిలో నడిచినట్లే. మరి ఆ దీపము మన దారి అంతటికీ వెలుగునిస్తుందా అంటే కానే కాదు. మన దగ్గర ఒక లైట్ దీపము గాని, బుడ్డి గాని మనము తీసుకుని వెళ్తున్నప్పుడు అది త్రోవ అంతటికీ వెలుగును చూపించలేదు, కానీ మనం ఎక్కడ అడుగు పెడుతున్నామన్న సంగతి చక్కగా చూపించగలుగుతుంది. ఒకవేళ నేటి తరంలో టార్చ్ లైట్ పెట్టుకున్నట్లయితే అది త్రోవ అంతటికీ వెలుగును చూపించలేదు, కానీ మనం ఎటు వెళ్తున్నామో, మనం వేస్తున్న అడుగు అక్కడ పడడానికి ఎలా ఉంది అన్న సంగతి స్పష్టంగా చూపిస్తుంది. అదే విధంగా వాక్యం మనకు సెలవిస్తుంది. మీరు సంవత్సరం తర్వాత ఏం జరుగుతుంది, మీ సంవత్సరాలు ఎలాగ వెళ్ళబుచ్చుతారు, మీరు ఎట్లా నడుస్తారు, మీ మార్గాలు ఎలా ఉంటాయని అన్ని ఒకసారి వాక్యం తెలియచేయదు, కానీ వాక్యం ప్రతిరోజు మన అడుగుకి, మీ పాదములకు దీపము, మీ త్రోవలకు వెలుగు. మన అడుగుకి వాక్య
వాక్యం మనకు తెలియచేస్తూ ఉంటుంది. ఇది చేయొచ్చా చేయకూడదా, వెంటనే ప్రభు యొద్ద విచారణ, ప్రభు సమాధానం ఇస్తారు. ఈ త్రోవలో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ప్రభు యొద్ద విచారణ, ఆయన దానికి సమాధానం ఇస్తారు. ఈ పని జరిగించడానికి నాకు అర్హత ఉందా, నేను చేయగలనా, ధైర్యం ఉందా, నా సత్తువ సరిపోతుందని ప్రభు యొద్ద విచారణ చేయాలి, ఆయన సమాధానం ఇస్తారు. ఇలా ప్రతి దానికి ఆయన యొద్ద విచారణ చేయడము మరియు ఆయన యొద్ద సమాధానం పొందుకోవడం అనేది వాక్యపు వెలుగు. మనం వాక్యపు వెలుగులోనే ముందుకు సాగలి తప్ప వాక్య వెలుగును విడిచిపెట్టి చీకటి త్రోవలను ఎంచుకున్నట్లయితే నిశ్చయంగా ఆ చీకటి మనలను పడవేస్తుంది. బెరయ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాసులు దేవుని వాక్యాన్ని వాక్యంలాగా శోధిస్తూ ఉన్నారు. ఇది సత్యమా కాదా అని వారు వాక్యాన్ని పట్టుకుని ఉన్నారు గనక పౌలు శీలలు అనేటువంటి సేవకులను వారు గ్రహించగలిగారు. వీరు సత్య సేవకులని, వీరి బోధ సత్యము అని, ప్రభు వీరి ద్వారా మాట్లాడుతున్నారు అనేటువంటి సంగతిని వారు గుర్తించారు. మనం వాక్యపు వెలుగులో ప్రతిదీ శోధిస్తూ, ప్రతిదీ విచారిస్తూ, పరిశోధిస్తూ ముందుకు సాగినట్లయితే మనం గమ్యానికి చేరుకోగలం. మన జీవితంలో ఎట్లా అడుగు వేయాలి, ఎట్లాగా సరిదిద్దుకోవాలి, ఎట్లా సరి చేసుకోవాలి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏమి చేయాలనేటువంటి విషయం మనకు స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఇది వాక్యపు వెలుగు. మరియు రెండో విషయాన్ని మనం చూస్తాం. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. ఎంతో శ్రేష్టమైన విలువైనటువంటి మాట. మనము కుడి తట్టుకు ఎడమ తట్టుకు తిరిగిపోకుండా వెనుక నుండి ఆయన ఒక స్వరాన్ని మనకు వినిపింపచేస్తాడు. ఏమని? ఇది ఈ త్రోవలో నడువు, ఈ త్రోవలో నడవద్దు, ఇది నిన్ను గమ్యానికి చేరుస్తుంది అని వెనుక నుండి ఒక శబ్దమును ఆయన వినిపింపచేస్తాడు. ఇది పరిశుద్ధాత్మ యొక్క స్వరము. కనుక పరిశుద్ధాత్మను మనం పొందుకున్నట్లయితే, ఆయన ఆత్మతో మనం నింపబడినట్లయితే, ఆయన ఆత్మ స్వారూప్యులకు మనం మార్చబడడానికి సంపూర్ణతకు సాగిపోతూ ఉన్నట్లయితే, ఆయన మన ప్రతి అడుగును గమనిస్తూ ఇది తిన్నని త్రోవ, ఇది క్షేమకరమైనటువంటి మార్గము, ఇది మేలుకరమైనటువంటి దారి అని ఆయనే మనకు మార్గాన్ని తెలియచేస్తూ ఉంటాడు. ఎందుకు? మనకి వాక్యం ఉంది కదా, వాక్యపు వెలుగులో మనం ముందుకు వెళ్ళిపోవచ్చు కదా అని అన్నట్లయితే, మరి పరిశుద్ధాత్మ స్వరముతో మనకి సంబంధము, పని ఏముంది, నిమిత్తమేమి అని మనం ఆలోచించినట్లయితే కొన్ని ఉదాహరణలను మీకు తెలియచేస్తాను. ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి. ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలి, ఎక్కడ ప్రారంభించాలి, ఎలా చేయాలి అన్న విషయం బైబిల్లో ఉండదు. ఒకవేళ వివాహం జరిగించాలి, కుమార్తెకు ఎటువంటి పురుషుడిని తీసుకురావాలి, ఏ పురుషుడితో వివాహం చేయాలి, లేదా కుమారుడికి ఏ స్త్రీతో వివాహం చేయలేని సంగతి వాక్యంలో మనకు కనబడదు. మనం వస్త్రాలు కొనుక్కోవాలి, ఎటువంటి వస్త్రధారణ మనం కలిగి ఉండాలి, ఈ తరములో పరిశుద్ధమైనటువంటి వస్త్రధారణ ఎలా ఉండాలి, అది మనకు ఎలా తెలుసుకోవాలి అన్న సంగతి బైబిల్ను చదివితే అక్కడ ఉండదు. అనేకమైనటువంటి దేవాలయాలు, ఆలయాలు, ఎన్నో రకాలైనటువంటి బోధనలు, విధి విధానాలు, కట్టడలు, క్రమాలు, వాటిని ఎలాగ మనం గ్రహించాలి అని చూస్తే బైబిల్లో ఇది సరైనటువంటి మందిరం, ఇది సరైనటువంటి సేవకుడు, ఎక్కడ ఉన్నాడు, పలానా చోట ఉన్నాడని వాక్యంలో మనకు దొరకదు. అయితే ఈ దైనందిన జీవితంలో మనము జరిగించవలసినటువంటి, మనము ఎన్నుకోవలసినటువంటి, మనము చేయవలసినటువంటి సత్యక్రియలు, సత్య మార్గమును గురించి పరిశుద్ధాత్ముడు తన స్వరము ద్వారా మనకు తెలియచేస్తాడు. ఇది ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి అనుభవం. ఎందుకనగా సాతాను తానే వెలుగుదూతగా జనులను భ్రమపరుస్తున్నాడు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. త్రోవలను తప్పించడానికి పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. వారి వెలుగును చీకటిగా మార్చడానికి వాడు కుయుక్తులు పన్నుతూ ఉన్నాడు, ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. వీటన్నిటి నుండి మనం తప్పించబడాలి అనగా పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని మనం వినగలగాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటే గాని ఆయన స్వరాన్ని మనం వినలేము. ఒకవేళ సగం భక్తి లేదా నులివెచ్చని స్థితిలో ఉన్నవారు ఆయన స్వరాన్ని వినలేరు. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే నిశ్చయంగా ఆయన చిత్తాన్ని మనకు తెలియచేస్తాడు. మనము నడవవలసినటువంటి మార్గాన్ని ఆయన బోధిస్తాడు. ఇంకా మనం చూస్తాము, సర్వ సత్యంలో ఆయన మనలను నడిపిస్తాడు. అనగా ప్రతి విషయంలో కూడా సత్య మార్గం ఇది అని ఆయన మనకు తెలియచేసి దానిలో మనలను నడిపిస్తాడు. అది ఉద్యోగమైనా, వ్యాపారమైన, ప్రయాణాలే అయినా, పనులే అయినా, చదువులే అయినా, ఆలోచన చెప్పడంలో అయినా, ఆరాధనే అయినా, మందిరాలే అయినా, సమస్త విషయంలో మనల్ని సర్వ సత్యంలో మనలను నడిపిస్తాడు. ఏ మాత్రం కూడా మనల్ని కుడికిని ఎడమకు ఆయన తొట్టిల్లనేడు. కారణం ఆయన జనులను, ఆయన బిడ్డలను ఆయనే కాపాడుకుంటాడు. మనం ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఉండగా, ఆయన ఆత్మతో మనం నడిపించబడుతూ ఉండగా ఆయనే మనలను కాపాడుతాడు. కనుక వాక్యము చదవడం ప్రాముఖ్యము, పరిశుద్ధాత్మను పొందుకోవడం మరీ ప్రాముఖ్యము. వీటిని కలిగి ఉన్నట్లయితేనే మనం ఎరుగని త్రోవలో మనం నడవగలుగుతాం. ఇప్పుడు ఆ మార్గం ఏ విధంగా ఉంటుందంటే, వంకరగా చేద్దామని సాతాను ప్రయత్నించినప్పటికీ ఆ త్రోవ చక్కగా
తిన్నగా మార్చబడుతుంది. చీకటిగా చేద్దామని సాతాను ప్రయత్నించినప్పటికీ ఆ చీకటిని దేవుడు వెలుగుగా మారుస్తాడు. మనం ఎరుగని త్రోవలో ఇక మన జీవితం అయిపోయింది, దీని తర్వాత మనకి ఏమీ లేదు అని నిరాశ నిస్పృహలో దిక్కుతోచని స్థితిలో భయాందోళనతో ఉండగా ఆయన మన త్రోవలను వెలుగుగా మారుస్తాడు. చక్కగా తిన్నగా ఆయన మారుస్తాడు. ఈ దేవుని మాటలు ప్రతి మన హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి. వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను మార్చువాడవు నీవే ప్రభువా. నీ వాక్యానుసారంగా నీ పరిశుద్ధాత్మ స్వరముతో నీ చిత్తమును నీ ఉద్దేశాన్ని ఎరుగుతూ అడుగుమైనట్లుగా మార్గములు నడుచున్నట్లుగా నీ వాక్య వెలుగులో వారి జీవితాలు కట్టబడినట్లుగా కృప దయచేసి వారి ప్రతి అవసరం అక్కరను నీ మహిమలో తీర్చి వారి ఎదుట ఏ మార్గాలు మూయబడి ఉన్నాయో వాటిని తెరిచి వెలుగుకరంగా వారి జీవితాలను వారి క్రియలను మీరు దీవించి మార్గాలను సరళం చేసి గమ్యానికి చేర్చి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.